అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. విషయంలోకి వెళ్తే ఎందుకంటే మన పెద్దోళ్ళు సామెత చెప్తారు, మంచోడు అనుకుంటే మంచమంతా పాడు చేశారు అన్నట్టు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏబి వెంకటేశ్వరరావు గారి ఆయన ఆలోచన విధానం అలాగుంది. గతంలో జగన్ ప్రభుత్వంలో ఆయన చాలా ఇబ్బంది పడ్డప్పుడు ఆయనకి మొత్తం సోషల్ మీడియా మొత్తం ఆయనకి సపోర్ట్గా నిలబడింది, అండగా నిలబడింది. అంతేకాకుండా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద పెద్ద ఎత్తున పోరాటం చేశాడు, యుద్ధం చేశాడు. అయితే తాజాగా ఆయన నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఆయన ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నాడు. సలహాలు ఇవ్వడంలో తప్పు లేదు, కానీ ఆయన సమర్థించినటువంటి వ్యక్తి, అతని క్యారెక్టర్ ఏంటి, అతని ఆలోచన ఏమిటి, అతను ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు అనేటువంటి తెలుసుకోకుండా మాట్లాడటం అనేది తప్పు. అలాగే ప్రతిదానికి నేనే మేధావిని కాబట్టి ప్రతి దానిలో ప్రభుత్వానికి నేను ప్రశ్నించడంలో తప్పు లేదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని ద్వేషించిన వాళ్ళు, వ్యతిరేకించిన వాళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అనుకూలంగా ఉండడానికి, లాయల్టీగా పనిచేయడానికి ఎందుకు ఇష్టపడుతున్నారో నాకు అర్థం కావట్లా. ఇలా నేను చాలా విషయాలు చూసాను, ఇది ఒక్కటే కాదు. గతంలో సుగాలి ప్రీతి గారి తల్లి కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ఏబి వెంకటేశ్వరరావు కావచ్చు. ఏబి వెంకటేశ్వరరావు గారు అయితే ఒక పొలిటికల్ వార్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద. అసలు ఆ టైంలో మొత్తం సోషల్ మీడియా ఆయనకు సపోర్ట్ నిలబడింది. కానీ ఇప్పుడు ఆయన ఈ ఎథిక్స్ గురించి, విలువల గురించి మాట్లాడుతున్నాడు. నేను ఏమంటున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పర్సన్ ఎలాంటి వ్యక్తి, మనం అతని వ్యక్తిని సపోర్ట్ చేయటం అంటే, మనం అటువంటి వాయిస్ని ఎంకరేజ్ చేయటం అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏదో మన ముందు మైక్ పెట్టారు కాబట్టి ఒకటి మాట్లాడాలి అంటే మంచితనం కూడా విమర్శించే స్థాయికి పెంచే విధంగా ఉంటుందేమో అనిపిస్తుంది. సరే, ఒకసారి ఏబి వెంకటేశ్వరరావు గారు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూసిన తర్వాత ఆ వీడియోకి మనం కౌంటర్ ఇద్దాం. రావండి, ఇది నువ్వు తప్పు చేశావు, ఈ లైన్ దాటావు అని చెప్పగలగాలి. అంతే తప్ప యుఏపిఏ కేసులు పెట్టి చర్చని, ఆలోచనల్ని, మేధస్సుని, మాటని భయభ్రాంతులకు గురి చేయటం ఈ రాష్ట్రానికి మంచిది కాదు, మన సమాజానికి హితవు కాదు. కాబట్టి ఇటువంటి దుర్వినియోగాల్ని ఆపు చేయండి అని చెప్పి సవినయంగా ఈ ప్రభుత్వానికి మనవి చేస్తూ, ఇలాగే గనక యుఏపిఏ దుర్వినియోగం ముందు జరిగితే తీవ్రమైనటువంటి ప్రజా ప్రతిఘటన కూడా. అదే ఇప్పుడేంటి, ఆడు చిన్నపిల్లాడు, అది తెలిసి తెలియక మాట్లాడుతున్నాడు. అందుకని కూర్చోబెట్టి అన్నం పెట్టి పప్పు వేసి నెయ్యి వేసి కలిపి బాగా పిసికి గోరు ముద్దలు పెడుతూ, నానా నువ్వు ఇలా మాట్లాడకూడదు, నానా నువ్వు అలా మాట్లాడకూడదు, నానా నువ్వు ఇలా మాట్లాడకూడదు అని చెప్పి చెప్పాలి. అంతే కదా? అంటే వాడిని అలాగా బుజ్జగించి అవసరమైతే జోలపాట పాడైనా వాడికి చెప్పాలి అని చెప్పేది. అంతే. రావణ్ నువ్వు గీత దాటావు. ఎప్పుడు దాటాడు గీత? జగన్మోహన్ రెడ్డి గారితో టైప్ అయిన రోజే అతను గీత దాటాడు. హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడిన రోజే, అతను ఏం చేయకపోయిన రోజే అతను గీత లైన్ దాటాడు. కాబట్టి ఇప్పుడు లైన్ దాటిన వ్యక్తి కాదు. నేనేం చెప్తానంటే, నిద్రపోతున్నవాడిని లేపవచ్చు, అలాగే మేల్కొన్న వాడిని తట్టి భుజం తట్టవచ్చు. కానీ నిద్రపోతున్నట్టు నటిస్తున్న వాడిని ఎవరు ఏం చేసినా వాళ్ళు లెగవరు. ఎందుకని అంటే అది మన పెద్దోళ్ళు అనుభవించినటువంటి అనుభవంతో చెప్పారు. కాబట్టి నేను ఇప్పుడు చెప్తుంది ఏంటంటే, ఆల్రెడీ వాడికి తెలుసు నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పేమెంట్కి నెలవారీ జీతగాన్ని నేను వీడియోలు మాట్లాడుతున్నాను, అగ్రెసివ్గానే మాట్లాడుతున్నాను. అయితే అతను కేవలం కూటమి యొక్క ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకించుంటే అరెస్ట్ చేసి ఉంటే అది వేరేదే. ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక సభ పెట్టుకొని ఆ సభలో పవన్ కళ్యాణ్ నీ నోట్లో ఏం పెట్టుకున్నావు అని చెప్పేసి అక్కడితోటి గ్యాప్ ఇచ్చి పెడితే అంటే ఇంక ఎవడైనా సరే ఈ రాష్ట్రంలోకి వచ్చి వాడి ఇష్టాసారంగా వాగి గజ్జి కుక్కలాగా వెళ్ళిపోతూ ఉంటే మేము చూస్తూ, ఇది ధర్మం కాదు, ఇది న్యాయం కాదు, ఇది ప్రజాస్వామ్య విరుద్ధం అని చెప్పేసి గీత గీసుకొని కూర్చుంటే రేపు ప్రతి అష్టాచమ్మ ఆడేటువంటి వాడు కూడా బయటకు వచ్చేసి ఇలాగే మాట్లాడుతూ ఉంటాడు. మరి నేనేమంటున్నానంటే, అంత ప్రజాస్వామ్య విలువలను గౌరవించితే మరి మీరు కూడా ఎందుకు సస్పెండ్ చేసినప్పుడు పోతే పోయిందిలో నాకేం ఉద్యోగం అవసరమని మరి కోర్టుకెళ్ళి ఎందుకు ఫైట్ చేశారు? అంటే మీకు మాత్రం ధర్మంగా ఉండాలి. మిగతా వాళ్ళు ఎవరు కూడా లైన్ దాటి ప్రవర్తించకూడదు, మిగతా వాళ్ళు ఎవరు కూడా పని చేయకూడదు. మరి నువ్వు కూడా వదిలేయచ్చు కదా, ఇన్నాళ్ళు మనం చేసాం, సరే అతనికి ఏదో ఇష్టం లేదంటున్నాడు, మనం తీసి పక్కన పడేసాను. నువ్వు సచివరుడిగా మాత్రమే ఉండాలి, నువ్వు అవినీతి పరుడు కాదని నిరూపించుకోవాలని నీకు ఆశ. మిగతా ప్రభుత్వాలు మాత్రం వాడు కుక్క
లాగా వచ్చి మొరిగిపోయినా వాగినా లైన్ దాటకూడదు, ప్రజాస్వామ్యంలో దాటకూడదు. నేను అడుగుతున్నా, ప్రజాస్వామ్యంలో నువ్వేమన్నావు? స్వేచ్ఛని, మేధస్సుని, మాట్లాడేటువంటి హక్కుని అంటున్నావు. నేను అంటున్నా, స్వేచ్ఛ అంటే ఏంటి? ఒక హిందువులు తిట్టడం స్వేచ్ఛ? ఒక హిందూ దేవతలను తిట్టడం స్వేచ్ఛ? హిందువులను అవమానపరచడం స్వేచ్ఛ? లేకపోతే ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారిని బూతులు మాట్లాడటం స్వేచ్ఛ? ఒక ముఖ్యమంత్రి గారిని బూతులు మాట్లాడటం స్వేచ్ఛ? అది స్వేచ్ఛ అంటారా? దాన్ని స్వేచ్ఛ అంటారా? అవి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఊరికే మీడియా ముందుకు వచ్చి మన ముందు గొట్టం పెట్టారు కదా, మనం ఏదో మాట్లాడతామంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే. ఆ రోజు నీ పనితనానికి నచ్చలేదు, సస్పెండ్ చేశాడు. మరి ఎందుకు నువ్వు హైకోర్టుకు వెళ్ళి అంత ఫైట్ చేసావు? ఎందుకంటే నువ్వు అవినీతి పరుడు కాదు, నేను మంచివాడిని, నేను ఎటువంటి తప్పు చేయలేదు అని సమాజానికి తెలియజెప్పాలని నువ్వు ఫైట్ చేసావు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ఆలోచన చేసుకోవాలి కదా. నీ ఆంధ్రప్రదేశ్లో ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తిని నడి బజార్లో అన్ని ఛానళ్ళు చూస్తుండగా గడ్డ మీద నిలబడి పవన్ కళ్యాణ్ నీ నోట్లో అని మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అది ప్రూవ్ చేసుకోకపోతే, అలాంటి దాన్ని నోరు మూయించకపోతే రేపు ప్రతివాడు మాట్లాడతాడు, రేపు ప్రతివాడు వాగుతాడు. మరి అప్పుడేం సమాధానం చెప్తారు? అంటే ప్రజాప్రతినిధులు అంటే తప్పు చేస్తే ప్రశ్నించాలి, తప్పులు ప్రశ్నించాలి, కానీ వ్యక్తిగతంగా ప్రశ్నించేటువంటి అధికారం ఎవరికి లేదు కదా. ఏ భారత రాజ్యాంగంలో కల్పించినది కదా. మరి హద్దు దాటాడు కదా. ఇంకొక మాట, హిందువుల గురించి మాట్లాడినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి, సొంత ఛానల్స్లో ప్లే అవుతున్నాయి. అయినా కూడా రావణ్ మంచివాడు, రావణ్కి మా సపోర్ట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఏంటి అయితే ఏం నడుపుతున్నారు ఈ రాష్ట్రంలో? రావణ్కి మా సపోర్ట్ ఉండదు అంటే వీళ్ళు అంటే నువ్వు వెనకాల నడిపించావు. హిందువుల మీద బూతులు తిట్టరా అని చెప్పావు. హిందూ దేవతలను అవమానం చేయరా అని నువ్వు చెప్పావు. హిందూ దేవతల్ని అవమానం చేస్తే నాకు రాజకీయ ప్రయారిటీ పెరిగిద్ది, నాకు ఒక మైలేజ్ వస్తుందని చెప్పేసి మీరు మాట్లాడి తెర వెనకాల ఉండి మాట్లాడిచ్చారా? ఒప్పుకుంటారా? కానీ ఎవడు ఒప్పుకోడు. ఎవడికి వాడే అతని సిద్ధాంతాలు మా పార్టీకి సంబంధం లేదు. అయినా ప్రశ్నించే అధికారం పౌరుడికి ఉంది. ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? ప్రశ్నిస్తే ఎవడు అరెస్ట్ చేయాల? బూతులు మాట్లాడితే అరెస్ట్ చేశారు, వ్యక్తిగత హరణానికి పాల్పడితే అవమానం అరెస్ట్ చేశారు. లేకపోతే దేవతల్ని కొంతమంది కోట్లాది మంది హిందువులు ఆరాధించేటువంటి దేవుణ్ణి అవమానపరిచినప్పుడు ఖచ్చితంగా దాని మీద రియాక్ట్ అవ్వాలి. అట్లాగే మత విశ్వాసాల మీద మాట్లాడినప్పుడు రియాక్ట్ అవ్వాలి. రెచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. అంతేగాని నేను యూట్యూబ్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అంటే ఏంటి? పవన్ కళ్యాణ్ గారు మీ పంచాయతీరాజ్ శాఖ సరిగ్గా పనిచేయట్లా, ఇది ప్రశ్నించడం. అంతేగాని పవన్ కళ్యాణ్ నీ నోట్లో, లేకపోతే పవన్ కళ్యాణ్ నీకు 3 పెళ్ళిళ్ళు అయ్యాయి, ఇవి ప్రశ్నించే లెక్కలోకి వస్తాయా? ప్రశ్న అంటారా వీటిని ప్రశ్నలు అంటారా? అంటే ఇది మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. అంతేగాని మనం ఏదో మాట్లాడితే ఏదో ఫేమస్ అయిపోతాం, మనల్ని ఐడెంటిఫై చేస్తారు కాబట్టి రికగ్నైజ్ వస్తుంది, గుర్తింపు వస్తుంది అని ఏదో వాడి పిచ్చి భ్రమలో ఎవడో స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడి ఇవాళ జైలు పాలైన తర్వాత యూఏపీ పెట్టకూడదు, వాడి మీద అలాంటి హక్కులతో అణిచివేయకూడదు. నాకు అర్థం కావట్లా. మరి అతన్ని నువ్వు చెప్పొచ్చు కదా, ఇన్ని రోజులు వాగుతున్నప్పుడు మీరే చెప్పొచ్చు కదా, అరే బాబు ఇది ప్రజాస్వామ్యబద్ధమైంది కాదు, నువ్వు లైన్ దాడుతున్నావు, భవిష్యత్తులో ఇబ్బంది పడతావు అని చెప్పొచ్చు కదా. మీరు ఎవరు చెప్పరు. చెప్తే రేపొద్దున మీ మీద కూడా వీడియోలు చేస్తారు. కానీ ఇప్పుడు మాత్రం సపోర్ట్ చేస్తారు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు మీకు ఏదో చేయాల్సింది చేయలేదు, జగన్ ప్రభుత్వంలో పోరాడినందుకు మీకు ఏదో గుర్తింపు రావాలి, అది రాలేదు, అది మనసులో ఉంది. దాన్ని బయట పెడితే బాగుండదు. కాబట్టి ఇలాంటి విషయాలలో ఎవరినో సపోర్ట్ చేసినట్టుగా మనం యువతల వైపు మాట్లాడితే అదే బాబు వేవి వెంకటేశ్వరరావు గారు ఫీల్ అయ్యేటట్టుగా ఉందిరా అని చంద్రబాబు నాయుడు పిలిచి ఏదైనా మంచి పోస్టింగ్ ఇస్తే హ్యాపీగా ఫీల్ అవ్వాలనేది ఈయన ఉద్దేశం అంతే. అందుకని చెప్పేసి ఈయన చంద్రబాబు నాయుడు ప్రతి విధానాలు తప్పు. రేపటి నుంచి ఇంక ప్రతి విధానం జగన్ ట్రాప్లో పడిపోయాడు. ఇక రేపటి నుంచి ప్రతి విధానం మీద విమర్శిస్తాడు.